హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరీగా అందరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఏంటి బుక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ బుక్స్ అన్ని మా ఓడికేనండి, మా హ్యాపీగానికి. ఫస్ట్ క్లాస్కే ఇన్ని బుక్స్, ఇన్ని నోట్స్లు. ఇవైతే నోట్స్లు నేను చూపించే ప్రస్తుతానికి. ఇది అడ్డా రోలు, కంబాక్స్, పెన్సిల్స్, ఒక మార్కరు, ఇక అన్ని క్రయాన్స్ అయితే ఇక చూపించలేదు, వీడియో తీయలేదు, అవి కూడా తీసుకున్నాం అనమాట. బుక్స్ కూడా చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో. వామ్మో, నాకైతే అసలుకి మా అప్పుడు ఇన్ని లేవుగా అనిపిస్తుంది. అన్ని చూడని బుక్స్, కొత్త రకం అనమాట అన్ని. ఇది వచ్చేసి డైరీ, ఇవన్నీ బుక్స్ అనమాట. మ్యాథమెటిక్స్ అని ఎన్నెన్నో ఉన్నాయి అసలుకి. ఇన్ని బుక్స్ అసలు నేను ఫస్ట్ క్లాస్కి ఇన్ని చూడడం ఆశ్చర్యం అవుతుంది నాకైతే. నేనంటే ఇంతవరకు మా అక్క వాళ్ళ పిల్లలే కూడా నేను ఎప్పుడు చూడలేదు. నాకు అసలు ఆశ్చర్యం వేసింది అసలు. వీటి కాస్ట్ వచ్చేస్తే 4600 ఫ్రెండ్స్. నిజం, అబద్ధం కాదు. ఎలైట్ క్రియేటివిటీ స్కూల్ అనమాట మా కోదాడలో వచ్చేసి. అంటే ఏ స్కూల్ బుక్స్ ఆ స్కూల్ రెడీ చేస్తుందండి. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అయితే అందరికి తెలిసే ఉంటుంది కామన్గా, కాకపోతే తెలియని వాళ్ళ కోసం. అందుకోసమని అంతంత కాస్ట్ తీసుకుంటారు. అంత ఉంటాయో తెలియదులే కానీ, మేడం తగ్గేది ఏముండదా అంటే అసలు తగ్గేదే ఉండదు మేడం, ఇందులో ఏముండదు అని అన్నాడు అనమాట. ఎట్లయినా మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, ఒక మాట అడగాలి కానీ నేనే అడిగా అనమాట. సరే అయినా ఆ ఒక్క మాట అడిగేసి, పర్లేదులే పిల్లాడి కోసమే కదా, మనం ఇంత చేసేది పిల్లల కోసమే కదా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకంటూ చదివివ్వాలని. ఈ అయితే నేను బుక్స్ అయితే కౌంట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మొత్తం అయితే 16 బుక్స్. ఈ 16 బుక్కులు దేవుడా, మన అప్పుడైతే ఒక్క గైడ్ అందులోనే అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా, అన్నీ మారిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అనమాట. అది వచ్చేసి డైలీ అందులో హోంవర్క్ పెడతా ఉంటారు మేడమ్స్. ఇన్ని బుక్స్, వీటన్నిటికి ఇప్పుడు అట్టాలు వేయాలి ఫ్రెండ్స్. నేనైతే అట్టాలు వేసేసి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా ఈ బుక్స్ తీసుకొచ్చాం కదా, వాటికి అట్టాలు ఇంకేయలేదు. ఇప్పుడే వేసి ఇప్పటి వరకు అవే బట్టి ఎన్ని బుక్స్ కూడా నేను ఇందాక వీడియోలో కూడా చెప్పా కదా, అన్ని బుక్స్కి చూడండి మొత్తం అక్కడ పెట్టా. అంటే పైన నోట్స్లు కూడా ఉన్నాయి. ఆ డైరీ ఉంది చూసారా, కలర్ కనపడుతుంది గ్రీన్, అక్కడి నుంచి కింద బుక్స్. వాడు ఫస్ట్ క్లాస్కి ఇన్ని బుక్స్, నాకు అసలు ఏం అర్థం కావట్లే. మనప్పుడైతే ఎలా ఉండేది 90s లో, ఒక గైడ్ ఒకటి ఉండేది. ఆ గైడ్లోనే 6 సబ్జెక్టులు, అంటే 6 సబ్జెక్టులు కలిపి ఉండేది. అది కొనడానికి లేకపోయినా సరే ఒక్కొక్కసారి అది మనం ఒక బుక్లో రాసుకునేది అనమాట. అది మొత్తం చాలా, మా ఆయన కూడా అంటున్నమాట, మా ఆయన అంతే రాసుకునేదంట. మేము కూడా ఒక్కొక్కసారి కొనడానికి లేనప్పుడు, లేట్ అయిపోయినప్పుడు, డబ్బులు లేనప్పుడు ఆ గైడ్ అనేది తీసుకున్నప్పుడు మొత్తం ఒక నోట్స్లో మొత్తం ఎక్కించుకునేది, రాసుకునేది ఫాస్ట్గా, ఎక్కడ తిడతారో ఎక్కడ కొడతారో అని. కానీ ఇప్పుడు అలాంటి ఏమీ లేదు. అప్పుడు మనకి 570 రూపాయలే, 70 80 ఎంత ఉండేది గైడు. అది వాటికే డబ్బులు లేవు. ఇప్పుడు 4600 పెట్టి బుక్స్ 1500 ప్లస్ వాటికి మళ్ళీ ఎరేజర్స్, స్కెచ్ పెన్సిల్, క్రయాన్స్ అన్నీ కలిపితే ఇప్పటికీ 7500 10,000 దాకా బిల్లు వచ్చింది. ఇంక ఇప్పుడు టై బెల్ట్ అన్నీ తీసుకోవాలి. మనమైతే ఒక గోన సంచి ఒకటి వేసుకొని వెళ్ళిపోయేదన్నమాట. అలా ఉంది. పాపకు కూడా స్నానం చేయించలే, నేను స్నానం చేయాలి, అంతే ఉన్నాం. నేను ఎప్పుడైనా పని అంతా అయిపోయాక చేస్తా. పని అంతా అయిపోయింది, ఇంకా ఫ్రెష్ అయితే పడుకుంది కదా అనుకున్నా. తీసుకొచ్చి ఫస్ట్ అయితే నువ్వు వేసే, మళ్ళీ స్కూల్లో ఎవరైనా చించుతారు, మళ్ళీ ఆగం చేస్తాడు అనేసరికి వేసేసా. మెడలు నొస్తున్నాయి, తల నొస్తుంది, మెడ నొస్తుంది అవి వేసి. మా అమ్మ చూడ ఎట్లుందో, చిచ్చి ఎట్టున్నా చిన్ని తల్లి కదమ్మా, మా పొట్టు కుక్కపిల్ల. హాయ్ చెప్పు మరి, నువ్వు మిస్ అయిన వీడియోలో హాయ్ చెప్పు. ఓ హాయ్, జస్ట్ హాయ్ చెప్పు అంతే, నువ్వు ముట్టుకోక. మొత్తం చూడు బ్రెడ్ తిన్నది ఇప్పటి వరకు. నేను ఇవ్వనులే కానీ ఇట్రా. కర్రీ కూడా ఏం చేయలే, హ్యాపీ కోసం పులిహోర కలిపా. చింతపండు పులిహోర వాడికి ఇష్టమని ఇంకా అదే ఉంది. ఏమో కూడా అదే తిన్నది. ఇప్పుడైతే అయిపోయింది ప్రస్తుతానికి, ఏదో ఒకటి చెయ్యాలి. మా ఆయన ఆకలి అవుతుంది అన్నాడు. చికెన్ తెచ్చుకుంటా అన్నాడు ఒక మాట. చూడాలి చికెనా లేకపోతే ఏమన్నా కర్రీ అయిద్దా అని. చికెన్ తీసుకొని వచ్చాడే, ముట్టుకోకు.
నువ్వు ముట్టుకోకూడదు. సరే పట్టుకోలేదులే. చికెన్ తెచ్చిండు ఫ్రెండ్స్, చికెన్ చేయాలి. చికెన్ 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 మా పాపకి చికెన్ అంటే భలే ఇష్టం. పెడతా చికెన్ మంచిగా, అంటే కారం వేయకుండా తీస్తా. అమ్మమ్మమ్మ ముట్టుకోవద్దురా పుట్టోడా. అయితే రెడీ అన్నమాట. చూడండి ఉడుకుతుంది, అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. వీడియో ఒకటి తీద్దానని తీసుకెళ్ళి టమాటో వేసా. బాగుంటుంది. మిక్సీ పట్టేస్తా అనమాట. మిక్సీ పట్టేస్తే టేస్ట్ వస్తుంది మంచిగా. అంటే ఆ తొక్కలు అవన్నీ పంటికి తలగవు, ప్లస్ గ్రేవీ పరంగా కూడా బాగుంటుంది. కెమెరా నుంచి అయితే బాగా కనిపిస్తుంది. మా చికెన్ కర్రీ రెడీ. మా చిన్న తల్లికి కూడా కర్రీ తీసా, కారం లేకుండా. ఆల్రెడీ ఆమె వేస్తూనే ఉంది, తింటుంది అనమాట. పెట్టించా. ఒక్కటే పీసిందిరో, తిన్నదిరో. చిన్న తల్లి అన్నీ తిన్నదా? అయిపోయినాయి. బాయ్. సో ఫ్రెండ్స్, కర్రీ కూడా చేసా. అస్సలు ఓపిక లేదు. అట్టాలు వేసేసరికి అన్నీ నోట్స్లు చూసారు కదా, కౌంటు అవి ఒక 18 ఒక 16 ఏమి ఉంటుంటాయి. మెడలన్నీ గుంజుతున్నాయి, అసలు కళ్ళు కూడా గుంజుతున్నాయి, నొప్పులేస్తున్నాయి. అది ఒక తల్లికే తెలుస్తుంది. తల్లి మీ అది వేసే వాళ్ళకి. ఇగో దీన్ని వేయకుండా ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటూ ఇన్ని వీడియోస్ తీసుకుంటా నాది అసలు ఒక్క వీడియో కూడా వైరల్ కావట్లేదు. చిరాకు పడుతుంది. ఒక్కోసారి యూట్యూబ్ ఆపేద్దామా అనిపిస్తుంది. లేదు ఓకే, మనది మన వల్ల కాదు అని మనం అంతటా మనం ఒప్పుకోవద్దు. ఏదైనా మనం 100కి 100% ఇవ్వాలి అనేది. సో ఎవ్వరు చూసినా చూడకపోయినా నాకంటూ ఒక రోజు వస్తుంది. నా వీడియోస్ కూడా ఒక రోజు వైరల్ అయితే అని నాకు గట్టి నమ్మకం. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అందువల్లనే మానిటైజేషన్ కూడా నాది కంప్లీట్ చేశా. 3000 అవర్ది. ఇంకా 1000 కావాలి. పర్లేదు, ఇంకా ఏమంటారు, ఇంకా ఉంది, టైం ఉంది. నేను గట్టిగా దలుచుకొని 8-9 నెలల్లో ఇంత సాధించానంటే నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎవరైనా ఈ వీడియో చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా ఏం పర్లేదు. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తూ, పనులు చూసుకుంటూ, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ నేను అనేది వీడియోస్ తీసుకుంటా. కొంచెం మంది అనుకో పని పాట లేక తీస్తుంది అని అనుకునే వాళ్ళకి, పని పాట ఉన్నా లేకపోయినా ఏదున్నా సరే, ఇంట్లో ఏదొచ్చినా సరే చేసుకునేది నేను, చూసుకునేది లేదు. మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు, అంతే కదా. సో ఇదనమాట నా వీడియోస్. ఎప్పుడో ఒకరోజు వైరల్ అయితే నువ్వు ఇన్ని వీడియోస్ తీస్తున్నావు ఒక్కటి కూడా కావట్లేదు అని అనుకునే వాళ్ళకు కూడా పర్లేదు. నా యొక్క 500 వీడియోస్ ఉండొచ్చు, ఇంకో 500 తీస్తా. లేదు అనుకుంటే 2000 వరకు కూడా తీస్తా వీడియోస్. పర్లేదు. అయితే కంపల్సరీ నా మీద నాకు నమ్మకం ఉంది. సో మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూస్తున్నారు కానీ నేను ఎంత కష్టపడుతుంటున్నా వీడియోస్ తీసుకోవడానికైనా, దేనికైనా. అంత అవసరం ఏముంది, కష్టపడాల్సిన అవసరం అనే డౌట్ మీకు రావచ్చు. కాకపోతే ఏదో ఒకటి మనకి ఇది ఒక్కటే, నాకంటూ నేను ఏదో ఒకటి సాధించాలి. నేను నా భర్తకి, నా పిల్లలకు కూడా ఏదైనా హెల్ప్ చేయాలి. బయటికి వెళ్ళి చేసే పని నా వల్ల అస్సలకే కాదు. ఇంట్లో చూసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి నేను నాకంటూ చూసుకోవడం, చేసే పని ఏదైనా ఉందంటే నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్. యూట్యూబ్ పరంగా వీడియోస్ ఇవన్నీ నేను నా ఫేస్ చూపించుకుంటూ నేను వీడియోస్ తీసుకోవడం అనేది ఇంకా ఇంట్రెస్ట్ అనమాట. అలా చేసుకుంటూ పోతున్నా. ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే చేసేది ఏమీ లేదు. అది మా రిలేటివ్స్. ఒక రిలేటివ్స్ అంటే నా ముందైతే ఏమన్నా ఆయనకి ఏదనుకున్నా ఏం పర్లేదు అనమాట. సో ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు చూడట్లేదు, వాచ్ అవర్ ఏం పెరగట్లేదు. 3000 వరకు ఆగిపోయిందనమాట, అలానే ఉంది. ఇంకా 1000 కావాలి ఫ్రెండ్స్. అందుకే కొంచెం ఎండ్ వరకు చూడండి వీడియోస్. నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. నన్ను ఒక్కదానే కాదు, చాలామంది ఉన్నారు హౌస్ వైఫ్ వీడియోస్ తీసుకుంటా. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు. మీరు ఖాళీగా వండుకుంటా ఏదైనా వర్క్ చేసుకుంటే ఏం పర్లేదు, కానీ ఇంట్లో వండుకుంటా పిల్లల్ని చూసుకుంటూ పనులన్నీ చేసుకుంటూ వీడియోస్ తీసుకున్నదే మామూలు విషయం అయితే కాదు. ప్లస్ వీడియోస్ తీయడం ఒక ఎత్తు అయితే, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి థంబ్నెయిల్ యాడ్ చేసి ఇవన్నీ ట్యాగ్స్ అన్ని ఇచ్చుకోవడం ఒక ఎత్తు. అందుకని మా కష్టాన్ని గుర్తించి సపోర్ట్ చేసి ఒక వీడియోనైనా వైరల్ చేయమని అడుగుతున్నాను. యూట్యూబ్ను కూడా అడుగుతున్నాను, ఒక్క వీడియోను వైరల్ చేయండి. మరి ఇన్ని రోజులు అనిపిస్తుంది, కాకపోతే ఎన్ని రోజులే నేను ప్రయత్నిస్తూనే ఉంటా.
శ్రమించే వాడికి ఖచ్చితంగా ప్రతిఫలం దక్కిద్ది అనేది అయితే నా నమ్మకం. కంపల్సరీ ఏదో ఒక రోజు నేను కూడా ఇంటర్వ్యూకి పోతా, నేను కూడా సిల్వర్ ప్లాన్ సిల్వర్ ఇస్తారు కదా ట్యాబ్, అది తీసుకుంటా ఖచ్చితంగా. ఎంతమంది 1000 మంది 100K 1,00,000 మంది దాటాలన్నమాట. అది రావాలంటే 1,00,000 మంది ఉండాలి. ఇప్పుడు ఒక 19 మంది ఉన్నారు, 1900 మంది ఉన్నారు కాబట్టి పర్లేదు, చేసేయచ్చు అని నమ్మకం అయితే నాకుంది. సో ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట. మెంబర్షిప్ అనేది నాకు ఓకే అయిపోయింది అనమాట. ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే నా ఛానల్ మెంబర్షిప్ తీసుకోవచ్చు, నాతో మాట్లాడవచ్చు, చాట్ చేయొచ్చు. నా పర్సనల్ నెంబర్స్ కూడా నేను ఇస్తాను. చూసుకోండి, ఆప్షన్స్ ఉన్నాయి కదా అందులో, మెంబర్షిప్ అనే బటన్ని ఒకసారి నొక్కి చూడండి, జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఓకేనా? దీని గురించి నేను ప్రత్యేకంగా వీడియో తీద్దాని అనుకున్నా, కాకపోతే కలవట్లేదు. ఒకవేళ వీలుంటే కనుక కంపల్సరీగా అది ఎలా చేశాను ఏంది అనేది కూడా ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడైతే అలా టచ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట మెంబర్షిప్ గురించి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బై బాయ్.